రాకాలోకంకి స్వాగతం. ఫారూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, మౌల్వీ ఉమర్ ఫారూక్ జమ్మూ కాశ్మీర్లోని మత గురువు, అదేవిధంగా పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో కొంతకాలం పనిచేసినటువంటి పాకిస్తానీ ప్రేమికుడైనటువంటి మణిశంకర్ అయ్యర్, రా చీఫ్గా పనిచేసి పాకిస్తాన్ ఐఎస్ఐతో అధినేతతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగి పుస్తకాలు రాసి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేసినటువంటి అవతార్ సింగ్ దులత్, మొహమ్మద్ యూసుఫ్ తరిగమి సిపిఎం ఎమ్మెల్యే జమ్మూ కాశ్మీర్కి చెందిన ఆయన, ఆగా సయ్యద్ హసన్ ముసావి, షాహిద్ సిద్దికీ, రీటా మాన్చందా హక్కుల కార్యకర్త పేరు సందీప్ పాండే, వాటర్ మ్యాన్, ఈ దేశంలో నీటి కొరత గురించి మాట్లాడాడు కానీ ఈ మెగసెసే అవార్డు పాకిస్తాన్తో శాంతి గురించి మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా కలిసి ఒక 61 మంది కలిసి మోదీకి లేఖ రాశారు. వీళ్లతో పాటు పాకిస్తాన్కి చెందినటువంటి కొందరు 56, 57 మంది వాళ్ళు కూడా లేఖ రాశారు. ఎవరికి రాశారు? వాళ్ళు మోదీకే రాశారు. దాంతోపాటు కాపీ టు షెబాజ్ షరీఫ్కి ఎలాంటి అధికారం లేదు. నిర్ణయం తీసుకోవాలన్నా, పని కావాలన్నా ఎవరికి అప్లై చేయాలి? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆసిమ్ మునీర్కి అప్లై చేయాలి. అప్లై చేసే ధైర్యము పాకిస్తాన్ వాళ్ళకి లేదు, భారత్ వాళ్ళకి లేదు. కాబట్టి ఈ మొత్తము అందరూ కలిసి ఉన్నటువంటి ఈ 117 మంది ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడారు. సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే భారత పాకిస్తాన్లు చర్చలు జరపాలని చెప్పి సింధు జలాల ఒప్పందాన్ని ఇది చేయాలని చెప్పి మాట్లాడారు. అయితే వీళ్ళ దృష్టి హిందీ పాట, పాత హిందీ పాటలాగా ఉంది. కహిపే నిషానా కహిపే నిగాహే, చూపు ఒక చోట కానీ లక్ష్యం ఇంకొక చోట. వీళ్ళ అసలు లక్ష్యము కశ్మీర్, జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో గడియారం ముళ్ళుని వెనక్కి తిప్పాలన్నది వీళ్ళ లక్ష్యం. సింధు జలాల ఒప్పందము తాత్కాలికమైనటువంటి మాట. వాస్తవానికి వీళ్ళందరూ కూడాను మోదీ, షెబాజ్ షరీఫ్ చర్చలు జరపాలి, దానికోసము విశ్వాసాన్ని నిర్మాణం చేసేటటువంటి చర్యలు చేపట్టాలని చెప్తూ వీళ్ళు ఒక మాట అంటున్నారు. అదేంటంటే 2004 నుంచి 2007 వరకు భారత పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి చర్చలు, రహస్యమైనటువంటి అవగాహనలు ఏవైతే ఉన్నాయో అక్కడికి మళ్ళీ మనం వెళ్ళాలి అంటున్నారు. 2004 నుంచి 2007 వరకు జమ్మూ కాశ్మీర్తో పాటు మొత్తం భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మన్మోహన్ సింగ్. 2004 వరకు వాజ్పేయి ప్రభుత్వం చేసిన దాన్ని మొత్తము తిరగరాశారు. తిరగరాసి వీళ్ళు 3 ఒప్పందాలు, రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. వీటిని కాగితం మీద పెట్టలేదు, కానీ కాగితం మీద పెట్టకుండా ఆచరణ చేయాలని నిర్ణయించారు. మొట్టమొదటిది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సరిహద్దుల్ని మార్చొద్దు. అంటే పాకిస్తాన్కి చెందిన భూభాగం పాకిస్తాన్ది, పిఓజేకేని వదిలేసుకున్నాం. ఇటు మన దేశంలో ఉన్న కశ్మీర్ మనకుంటుంది. కాబట్టి దీనిని పాకిస్తాన్ పట్టించుకోవద్దు, దాన్ని భారత్ పట్టించుకోకూడదు. అంటే పివి నరసింహారావు 1994లో మొత్తము కాశ్మీర్ మాది అని చేసినటువంటి తీర్మానాన్ని వీళ్ళు రద్దు చేసేశారు అనఫీషియల్గా. అంటే భారత ప్రభుత్వం పిఓజేకే గురించి మాట్లాడకూడదు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, జమ్మూ కాశ్మీర్కి పూర్తి స్వయం పాలన ఇచ్చేయాలి. అంటే 1953కి ముందు ఏదైతే స్థితి ఉందో, ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనాలి, అదేవిధంగా గవర్నర్కి బదులు సదరే రియాసత్, దేశాధ్యక్షుడు అనేటటువంటి పదవి ఉండాలి. పూర్తిగా అన్ని విషయాల్లో జమ్మూ కాశ్మీర్కి స్వాతంత్రం ఇవ్వాలి. అంటే పూర్తి అటోనమీ ఇవ్వాలంటే ఆర్టికల్ 370ని తొలగించిన ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకుని రావాలి. మూడవది, ఏ కశ్మీర్కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా భారత్, పాకిస్తాన్ కలిసి కూర్చుని చర్చించాలి. ఈ ఒప్పందము మన్మోహన్ సింగ్కి, పర్వేజ్ ముషర్రఫ్కి మధ్య జరిగింది. అక్కడ సైనిక పాలకుడు, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి. దీన్ని తిరిగి తీసుకుని రావాలి. అంతేకాకుండా అటారీ వాఘా బార్డర్ని తెరవాలి. అటారీ వాఘా బార్డర్ని మూసింది ఎవరు? పాకిస్తాన్ మూసింది, భారతదేశం మూయలేదు. మూసింది పాకిస్తాన్.
తెరవాలనుకుంటే పాకిస్తాన్ భారతదేశాన్ని అడిగి తెరిచేటటువంటి ప్రయత్నం చేయాలి. పాకిస్తాన్ చేయటం లేదు. అదేవిధంగా శ్రీనగర్ ముజఫరాబాద్ బస్సు రూట్ ప్రారంభించాలి. రోజు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు జరుగుతూ ఉండాలి. అంటే ఉగ్రవాదుల రాకకు, మారువేషాల్లో రాకకి మార్గం సుగమం చెయ్యాలి. ఇప్పుడు అది మూసింది. ఎందుకంటే ఉరి దాడుల తరువాత నుంచి దీన్ని మూసేశారు. పుల్వామా తరువాత దీన్ని పూర్తిగా ఆపేసేశారు. కాబట్టి దీన్ని మళ్ళీ ప్రారంభించాలి. అదేవిధంగా కర్తార్పూర్ సాహెబ్ని తెరవాలి. ఇది సిక్కుల కోసం ఉద్దేశించారు. అదేవిధంగా హిందువులకు కూడా ఒక తాయిలం, ఒక బిస్కెట్ పారేయాలి. కాబట్టి శారదాపీఠ్కి హిందువులు వెళ్ళవచ్చును. శారదాపీఠ్కి హిందువులు వెళ్ళడం అంటే మన దేశంలో మ్యాప్లో మన అంతర్భాగమైనటువంటి భాగానికి మనము పాస్పోర్ట్ తీసుకుని పాకిస్తాన్ ద్వారా వెళ్ళాలి. అంటే మనము పరోక్షంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి భాగం పాకిస్తాన్ అని అంగీకరించాలి. ఇది వీళ్ళు అడుగుతున్నటువంటిది అనమాట. దీని లక్ష్యం ఏమిటి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కశ్మీర్లో ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేయాలి. ఆర్టికల్ 370 నిర్వీర్యం చేయడంతో పాటు వేర్పాటువాద శక్తులకి మళ్ళీ ఊతం ఇవ్వాలి. పాకిస్తాన్కి భారత్కి మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయి. ఉగ్రవాదులు దాడి చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ సంతాపం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనము వీళ్ళు మీ దేశంలో ఉన్నారు, వీళ్ళని మాకు అప్పగించండి అని అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉండాలి. పాకిస్తాన్ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, విడుదల చేస్తుంది, వాళ్ళ కార్యక్రమాల్ని కాపాడుతూ ఉంటుంది, వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఏమీ జరగదు. మళ్ళీ మొత్తము వైకుంఠపాళిలో 1వ గడిలోకి జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోవాలి. ఇది దీని లక్ష్యం. సింధు జలాల గురించి మాట్లాడుతున్నారు కానీ దీనిలో కశ్మీర్ ప్రస్తావన ఉంది. కశ్మీర్ని 2004-2007 నాటి పరిస్థితికి తీసుకెళ్ళాలి. 2026లో 2006-7 పరిస్థితికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత 1953 నాటి పరిస్థితికి తీసుకెళ్ళాలి. 1953 ఇది దీని లక్ష్యంలాగా కనిపిస్తోంది. దీనికి కశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మద్దతు ఉండడం, సిపిఎంతో సహా, సిపిఎం జాతీయ పార్టీ కింద ఈ దేశంలో చలామణి అయ్యే సిపిఎంతో సహా అందరి సంతకాలు దీని మీద ఉండడము ప్రమాద సంకేతం. అంటే కశ్మీర్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టికల్ 370 తరువాత వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలన్నింటినీ కూడాను రద్దు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదానికి చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా శాంతి కబుర్లు చెప్పి కొవ్వొత్తులు పట్టుకుని సరిహద్దు దగ్గర నిలబడేటటువంటి బ్యాచ్, ఈ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళని కనుక చూస్తే వీళ్ళందరూ గతం నుంచి కూడాను పాకిస్తాన్తో యుద్ధం చేయొద్దు, అసలు పాకిస్తాన్ ఏది అడిగితే అది ఇచ్చేయాలన్నటువంటి వాదన ఇచ్చేటటువంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళలో చాలామంది కూడా మానవ హక్కుల సంఘాల పేరిట, మైనారిటీ హక్కుల సంఘాల పేరిట, విద్యా పర్యావరణ రక్షణ పేరిట, శాంతి దూతల పేరిట చలామణి అవుతూ వస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారు. ఈ మొత్తం ఏదైతే ఎకోసిస్టమ్ ఉందో ఆ ఇకోసిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయిపోయింది. పాకిస్తాన్కి నీళ్లు వెళ్ళేలా చూడాలి. కశ్మీర్ని మళ్ళీ రెడ్డొచ్చే మొదలాడే అన్నట్టుగా, రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదలు పెట్టండి అన్నట్టుగా పాత దశకి తీసుకెళ్ళాలి. ఈ పనిని చేసేందుకు ఈ మేధావులు తయారయ్యారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు. మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను హక్కుల కార్యకర్తల రూపంలో, లేకపోతే ఉదారవాదుల రూపంలో, శాంతి దూతల రూపంలో పోదులు పెడుతూ మెగసెసే అవార్డులు గెలుచుకున్నటువంటి, లేకపోతే మానవ హక్కుల దూతలుగా నిలబడ్డటువంటి వాళ్ళు, వీళ్ళందరి గేమ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గడియారం ముళ్ళుని వెనక్కి లాగేటటువంటి ఈ కుట్రని భారతదేశ పౌరులు అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడాను ఆ ఈకోసిస్టమ్ చేస్తున్నటువంటి కొత్త హడావిడి. పాకిస్తాన్కి మేలు చేయాలి, ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి నిబంధనల్ని రద్దు చేయాలి, కాక్రోచ్ జనతా పార్టీ వంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించాలి, మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. అది తప్ప ఈ 117 మంది సంతకం చేసినటువంటి పత్రానికి వేరే లక్ష్యం లేదు, వేరే ఉద్దేశం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.